నమస్తే. నీ బిడ్డ కన్నీటి చుక్క నిన్ను కరగదీస్తుందా? మానవత్వం అంటుందా? ఆలోచించు. నీ బిడ్డ ఏడ్చినా, నీ భార్య ఏడ్చినా, నీ కూతురు ఏడ్చినా, మీ అమ్మ ఏడ్చినా నువ్వు బలిపశువు అవుతున్నావా? స్వార్థానికి అందరూ బలిపశువే, నిస్సార్థానికి అందరూ బానిసే. ఇప్పుడు వాళ్ళ కన్నీటి చుక్కలు నువ్వు తుడిచావు, రేపు నీ కన్నీటి చుక్కను ఎవరు తుడుస్తారు? ఆలోచించు. ఈ దేశాన్ని వెళ్ళే వాళ్ళకే బాధ్యత లేదు, ఆఖరికి నీకు బాధ్యత ఉందా? ఆలోచించు. నీ బాధ్యత ప్రతీకారం అయితే కాలానికి అతీతంగా బానిస అవుతావు. నువ్వు కన్నీళ్లకు బాధ్యత అవుతే ఈ కాలక్రమేణా కాలం ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళది. ఆలోచించు. నీ భవిష్యత్తు నీ చేతిలోనే. కన్నీళ్ళు ఎవరికి ఉచితంగా రావు, వచ్చిందంటే కాలం వదిలిపెట్టదు. ఆలోచించు.